శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 46వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఈ అధ్యాయంలో ఉద్ధవుడు బృందావనానికి వెళ్ళిన తర్వాత నంద యశోదమ్మలు ఏ విధంగా ఎంత ఆప్యాయంగా చూశారు, శ్రీకృష్ణ పరమాత్ముడి పట్ల వాళ్ళు ఏ విధంగా అనురాగాన్ని, ఆత్మీయతని, భక్తిని ఏ విధంగా ప్రదర్శించారు అనేటువంటిది చాలా చక్కగా వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాలని ఉద్ధవుడితో పంచుకోవడం జరుగుతుంది. అవన్నీ విని ఉద్ధవుడు కూడా దానికి తగ్గట్టుగానే సమాధానం ఇస్తాడు. ఇంతకంటే మీరు చేయవలసినటువంటి సుకృతాలు ఏమున్నాయి తల్లి? చేయవలసినవన్నీ చేశారు, ఆ పరమాత్ముని సేవ చేసుకున్నారు, వాళ్ళని కన్నారు, ఆ పరమాత్ముడినే కన్నారు, ఇంకేం కావాలి అంటూ ఉద్ధవుడు కూడా వాళ్ళని తృప్తిపరిచి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ సమయంలో అక్కడ ఉంటే వాళ్ళకి ఏ విధంగా ఊరట కలిగిస్తాడో, శాంతి కలిగిస్తాడో ఆ విధంగా చక్కగా ఓదార్పు వచనాలతో ఉద్ధవుడు కూడా చక్కగా వాళ్ళిద్దరిని శాంతపరిచి కృష్ణ పరమాత్ముడి యొక్క లీలల్ని ఇంకా ఇంకా గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆ శ్లోకాలు నేడు మనం చెప్పుకోబోయేటువంటి పాఠంలో ఒక్కొక్కటి వరుసగా చూద్దాం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభిద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. దశమస్కందంలో 46వ అధ్యాయం. దీంట్లో మనం గత పాఠంలో 20 శ్లోకాల వరకు పూర్తి చేస్తున్నాం. స్మరతాం కృష్ణ వీర్యాణి లీలాపాంగ నిరీక్షితం హసితం భాషితం చాంగ సర్వాన శిథిలా క్రియా. కృష్ణ పరమాత్ముని యొక్క లీలలన్నీ కూడా స్మరించుకుంటూ తపిస్తూ రోజు కూడా వాటితోనే గడుపుతూ చివరికి వాళ్ళ యొక్క ఆ స్వామివారి యొక్క లీలని గుర్తు చేసుకుంటూ సర్వాహ క్రియాహ శిథిలాహ, వారి యొక్క గృహకృత్యాలని మర్చిపోయేంతగా గుర్తు చేసుకుంటున్నారు అని చెప్పి నందుడు వర్ణిస్తున్నాడు. కృష్ణ పరమాత్ముడు ఎలా ఉన్నాడు అని అడిగాడు. అంతకంటే ముందుగా తన మిత్రుడైనటువంటి వసుదేవుడు ఎలా ఉన్నాడు అని అడిగాడు. పరమాత్ముడు మమ్మల్ని స్మరిస్తున్నాడా అని అడిగాడు. గోవులు, గోపాలకులు, గోపికలు వీళ్ళని స్మరిస్తున్నాడా లేదా అని అడిగారు. ఆ తర్వాత సరిచ్చైలవనోద్దేశాన్ ముకుంద పదభూషితాన్ ఆ క్రీడానీక్షమాణానాం మనోయాతి తదాత్మత అంటూ శ్రీకృష్ణ పరమాత్ముడు విహరించినటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశాలు ఏవైతే ఉంటాయో, స్వామివారి యొక్క చిహ్నములతో, పాద చిహ్నములతో విరాజిల్లేటువంటి ఏ ప్రదేశాలు ఉన్నాయో అవన్నీ గుర్తు చేసుకుంటుంటే మా మనసులు ఇంకా ఇప్పటికీ కూడా ఎంత ఆనందంగా ఉందో అన్నయ్యా, మా మనసులో తాదాత్మ్యం చెందుతూ ఇప్పటికీ ఆనందపడుతున్నామంటూ నందుడు వివరిస్తున్నాడు. కృష్ణ పరమాత్ముడు లేకున్నప్పటికీ కూడా పరమాత్ముడు ఇంతకాలం సంచరించినటువంటి ఆ పాదపద్మాలు ఎక్కడెక్కడైతే తిరిగాడో, సరిత్ నదులు, నదిల యొక్క పరిసర ప్రాంతాలు, నదీ తీరాలు, శైల వనోద్దేశాన్ పర్వత చర్యలు, గోవర్ధనగిరి ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, ఆ గోవుల్ని మేపడానికి తీసుకువెళ్ళినటువంటి వన ప్రాంతాలు, వనోద్దేశాన్ అనేకమైనటువంటి వనాలు, ఉపవనాలు మొదలైనటువంటివన్నీ
ముకుంద పదభూషిత. పరమాత్ముడి యొక్క పాద పద్మాలతో భూషితము అంటే అలంకరించబడిన ప్రదేశాలు ఏవైతే ఉంటాయో, శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క పాద పద్మాలతో అలంకరించబడినటువంటి ఆ ప్రదేశాలన్నీ కూడా ఎలా అలంకరించబడ్డాయంటే, ఆ చిట్టి చిట్టి అడుగులతో స్వామివారు 3 ఏళ్ల నుంచే ఆ గోవుల్ని, చిన్న చిన్న దూడల్ని తీసుకెళ్ళటం ప్రారంభించారు. ఆ క్రీడా నీక్షమాణానాం. ఆయన లేగదూడల్ని తీసుకెళ్తున్నప్పుడు, దూడల్ని తీసుకెళ్తున్నప్పుడు, ఆవుల్ని తీసుకెళ్తున్నప్పుడు, అంతేకాకుండా గోపాలకులతో ఆడుకున్నటువంటి సందర్భాల్లో, గోప బాలులతో ఆడుకున్నటువంటి సందర్భాల్లో ఆయన వేసినటువంటి ఆ పదఘట్టాలన్నీ కూడా అలా ముద్రించుకుపోయిన ఆ ప్రదేశాలు అవన్నీ పవిత్రమైపోయినాయి. ఆ పాదపద్మాల యొక్క చిహ్నాలతో ఇప్పుడన్నీ కూడా మనోయాతి తాదాత్మత, తాదాత్మత, తాదాత్మ్యం చెందుతున్నాయి మా మనసులన్నీ కూడా. ఆ పరమాత్ముని యొక్క అడుగుజాడలు చూసినప్పుడల్లా ఆయన యొక్క స్మృతులు, ఆ స్మరణలో హాయిగా ఆనందం చెందుతున్నామయ్యా అంటూ వర్ణించాడు ఇక్కడ నందుడు. మన్యే కృష్ణం చ రామం చ ప్రాప్తా విహసురోత్తమౌ సురాణాం మహదర్థాయ గర్గస్య వచనం యథా. గురువు అయినటువంటి మొత్తం యాదవుల పురోహితుడైనటువంటి గర్గ మహర్షి యొక్క వచనాలను మేము ఇంకా ఇప్పటికీ కూడా స్మరిస్తూనే ఉన్నామయ్యా. కాబట్టి ఆ మహర్షి గర్గ మహర్షి చెప్పినటువంటి వచనాలు ఏవైతే ఉన్నాయో అవి ముమ్మాటికి నిజమే. ఏమని చెప్పారంటే, ఆయన పుట్టినప్పుడే, నామకరణం చేయించడానికి వచ్చినప్పుడే, ఈయనకి ఎన్నో పేర్లున్నాయి, అవి నాకు మాత్రమే తెలుసయ్యా, కానీ వీళ్ళు ఉద్ధరించింది దైవ కార్యం కోసం అని చెప్పి గర్గ మహర్షి చెప్పాడు నందుడికి. మన్యే కృష్ణం చ రామం చ, రామకృష్ణులు ఇద్దరిని కూడా ప్రాప్తావిహ సురోత్తమౌ, ఉత్తమమైనటువంటి సురులు అంటే దేవతలలో ఉత్తమములైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ పరమ ఉత్కృష్టమైనటువంటి గొప్ప శ్రీ మహావిష్ణువు యొక్క రూపంగా ఈ బలరామకృష్ణుని మన్యే, మన్యే అంటే భావించుట, నేను స్మరించాను, భావించాను. ఎప్పుడు గర్గస్య వచనం యథా, ఎప్పుడైతే గర్గ మహర్షి వచ్చి నామకరణం చేయించి ఈయన యొక్క అద్భుతమైనటువంటి దివ్య మానుష లీలా విగ్రహమైనటువంటి చరిత్రంతా చెప్పాడో అప్పుడే నేను భావించాను. ఎందుకంటే వాళ్ళ యొక్క ఈ మానవ జన్మలో వాళ్ళ యొక్క ఉద్ధరణ అనేటువంటిది, అవతారం అనేటువంటిది సురాణాం మహదర్థాయ, దైవ కార్యం కోసమే. సురాణాం మహదర్థాయ అంటే దేవతలకి కావలసినటువంటి ఒక మహా దివ్య కార్యాన్ని సంకల్పించడానికి వీళ్ళు వచ్చారు. అందువలన వీళ్ళు ఇక్కడ జన్మించడం జరిగిందయ్యా, మన అదృష్టం అని చెప్పి గర్గాచార్యుల వారు ఏదైతే మొట్టమొదట్లో చెప్పారో ఆ వచనాన్ని మేము ఇంకా స్మరిస్తూనే ఉన్నాము. కాబట్టి కంసం నాగాయుత ప్రాణం మల్లౌ గజపతిం తథా అవధిష్టాం లీలయైవ పశూనివ మృగాధిప. పశూనివ మృగాధిప, మృగాధిప అంటే మృగములకు అధిప. మృగరాజైనటువంటి సింహము క్షుద్ర జంతువుల మీద పడి విరుచుకు పడినట్టుగా, మనకి చిన్నపాటిగా ఉన్నటువంటి జంతువుల్ని అవలేలగా సింహరాజు సంహరించినట్టుగా నాగాయుత ప్రాణం కంసం. నాగాయుత అంటే నాగము అంటే ఏనుగు, అయుత అంటే అయుతం అంటే 10,000. 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి ఆ కంసుణ్ణి, అతడి యొక్క అనుచరులైనటువంటి చాణూర ముష్టికుల్ని, వాడు నడిపించినటువంటి గజాన్ని, కువలయాపీడాన్ని, ఈ విధంగా మొత్తం అందరినీ, అసురులందరినీ అవలీలగా మట్టు పెట్టాడంటే ఇంకేం కావాలి. అవధిష్టాం లీలయైవ, లీల అనే పదానికి అర్థం అవలీలగా, ఏ శ్రమ లేకుండా, చాలా సింపుల్ గా, అత్యంత సునాయాసంగా, ఏమాత్రం శ్రమ పడకుండా, ఇంకా చెప్పాలంటే మనలో ఉన్నటువంటి మాల కూడా వాడిపోకుండా అంత చక్కగా సునాయాసంగా కొట్టేశాడండి మన వాడు. వధ అంటే తెలుసు కదా మీకు, వధ అంటే సంహరించుట. అవధిష్ట, అవధత్ అంటే సంహరించేశాడు, పాస్ట్ టెన్స్. అవధిష్టాం లీలయైవ పశూనివ మృగాధిప. ఒక సింహము క్షుద్ర జంతువుల మీద పడి విరుచుకుపడినట్టుగా ఆ విధంగా 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి కంసుణ్ణి 10 సంవత్సరాల బాలుడైనటువంటి కృష్ణుడు అలా అవలేలగా లాగి పారేశాడంటే ఇంకేం కావాలి. అట్టా ఆ విధమైనటువంటి లీలలన్నీ తండ్రి అయినటువంటి, పైగా ఈ మహానుభావుడు అక్కడే ఉన్నాడు ఆ సందర్భంలో. పిలుచుకుని మరి
కొట్టించుకున్నాడా అన్నట్టుగా ఉంది కంసుడి పరిస్థితి. ఎందుకంటే కృష్ణ బలరాములు ఇద్దరే కాకుండా నందుడికి సంబంధించినటువంటి పెద్దవాళ్ళు కూడా పిలిపించాడు ఆ మల్ల యుద్ధానికి. ఆ మల్ల యుద్ధంలోనే పైన ఉత్తుంగమైనటువంటి సింహాసనం మీద కంసుడు కూర్చున్నాడు. ఇక్కడ చాణూరు ముచ్చికల యొక్క సంహారం అయిపోయింది. నందులందరూ చూసి సంతోషించారు. కాబట్టి వీళ్ళ ఎదుర్కొంటానే ఆ కంసుడి యొక్క వధ కూడా చేశారు కృష్ణ పరమాత్ముడు. చక్కగా అద్భుతంగా ఏ విధంగా సంహారం జరిగిందో సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఎంత సులభంగా కంసుడు చచ్చాడు అనేది. 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి ఆ కంసుడు ఎంత సునాయాసంగా జుట్టు పట్టుకుని కింద పడితే అయిపోయింది. 3 అంతస్తులు మించి పడ్డట్టుగా అయిపోయింది వాడి పరిస్థితి. ఆ సింహాసనం మించి ఆ మల్లరంగంలో పడిపోయాడు, మరణించాడు, అయిపోయింది. అట్లాంటి ఆ లీలలన్నీ కూడా తలుచుకుంటున్నాడు నందుడు పరమానందంగా. ఇవన్నీ చేసింది నా కన్నయ్యేనా, నా పిల్లవాడేనా అంటూ ఆనందంగా చెప్పుకుంటున్నాడు. వాళ్ళు పిల్లలు చేసినటువంటి ఘనకార్యాలు వచ్చినటువంటి వాళ్ళతో మనం చెప్పుకుంటామా లేదా? మనవలు చేసినటువంటి అద్భుతమైనటువంటి కృత్యాలు మనం పంచుకుంటామా లేదా? పైగా వచ్చింది ఎక్కడి నుంచి? కృష్ణుడి దగ్గర నుంచి వచ్చాడు. తాళత్రయం మహాసారం ధనుర్యష్టిమివ భరాట్ బభంజైకేన హస్తేన సప్తాహమదధాత్ గిరిం. ఇలా కృష్ణ పరమాత్ముడి యొక్క లీలల్ని భాగవతంలో వచ్చినవే వస్తూ ఉంటే గానం చేసిన వాళ్ళే గానం చేస్తుంటారు. గోపాలకులు అనుకుంటారు, గోపికలు అనుకుంటారు, తల్లిదండ్రులు అనుకుంటారు, కంసుడు అనుకుంటారు, దేవతలు అనుకుంటారు. ఆయన యొక్క లీలల్ని ఇలా గానం చేసుకుంటూ వాళ్ళలాగా మనము గానం చేసుకుంటేనే మనకి పారమార్థం అనేటువంటిది. ఎందుకంటే ఈ భగవంతుడి యొక్క లీలల్ని గానం చేయడమే భాగవతుల యొక్క లక్షణం. పరమ భాగవతోత్తముల యొక్క లక్షణం ఏంటంటే భగవంతుడి యొక్క లీలల్ని గానం చేసుకుంటూ ఉండటమే. ఆయన చేసినవి అనుక్షణం ఇలా స్మరించుకుంటూ ఉండటమే నిత్యం. అలాగే వాళ్ళు తలుచుకుంటున్నారు. అందుకనే భాగవతంలో పరమాత్ముడి లీలలు చేసిన కొద్దీ ఒకదాని తర్వాత ఒకటి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి అనుకోకూడదు. అదే భాగవత లక్షణం, భాగవతోత్తముల యొక్క ధ్యాస కూడా. వారికి ఇంకే వేరే బాధ్యత ఒక్కల్లా, ఒకటే. అందువల్ల అవన్నీ తలుచుకుంటూ కృష్ణ పరమాత్ముడి లీలలు తాళత్రయం అంటే త్రయం అంటే 3 తాటి చెట్లు, ఆ విధమైనటువంటి మహాసారం 3 తాడి చెట్లు పరిమాణం ఉన్నటువంటి 3 తాడి చెట్లు బరువు ఎంతైతే ఉంటుందో అంతటి బరువు ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ధనస్సుని చేయించి కంసుడు ధనుర్యాగం చేస్తున్నానని అద్భుతంగా ముందు తోరణంగా పెట్టాడు. దాంట్లో ఆ ధనుర్యాగం 3 తాడి చెట్ల బరువు ఉన్నటువంటి ధనస్సు. తాళత్రయం మహాసారం, మహాసారం అంటే అంత బరువు ఉన్నటువంటిది, అంత పెద్దది అయినటువంటి ఒక మహాధనస్సుని, కంసుడు చేసినటువంటి ఆ ధనస్సుని పరమాత్ముడు ఏ విధంగా చేపట్టాడు, ఏ విధంగా విరిచాడయ్యా? అంతకుముందు ఆల్రెడీ అనుభవాలు ఉన్నాయి కదా, కాబట్టి రామావతారంలో శివధనస్సుని విరిచినటువంటి ఆ అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఆ అనుభవంతోనే పట్టుకున్నాడు. చక్కగా ఎలా విరిచాడయ్యా అంటే ఇభరాట్, లాస్ట్ పదం ఇభరాట్ అంటే ఏనుగు. ఒక మలించినటువంటి మంచి సౌష్ఠవమైనటువంటి బలించినటువంటి ఏనుగు ఒక చిన్న కర్ర పుల్లని ఎలా విరుస్తుందో అలా విరిచాడట. ధనుర్యష్టిమివే భరాట్. యష్టి అనే పదానికి అర్థం యష్టి. యష్టి అంటే కర్ర పుల్ల. ఇంకా చెప్పాలంటే చెరుకు గడ విరిస్తే ఎంత సులభంగా ఉంటుందో ఏనుక్కి చెరుకు గడ ఇస్తే ఏముంటుందా అంటూ పిప్పి చేసి పెడుతుంది. ఎంత సులభంగా విరుస్తుందో అది కూడా మామూలు ఏనుగు కూడా, పిల్ల ఏనుగే విరుస్తుంది ఒక కర్ర పుల్లని. ఇభరాట్ అన్నాడు. రాట్, విరాట్, సమ్రాట్, అధిరాట్ అంటూ ఆ స్థాయిలో ఉంటుంది. రాట్ ఉత్తమమైనటువంటి దాన్ని. అట్లాంటి ఇభరాట్, ఇభము అంటే ఏనుగు, మంచి పొగరుతో సౌష్ఠవమైనటువంటి ఏనుగుకి ఒక కర్ర పుల్ల ఇస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ 10 సంవత్సరాల ప్రాయంలో ఉన్నటువంటి పరమాత్ముడికి ఆ విధమైనటువంటి 3 తాళ వృక్షముల సారం ఉన్నటువంటి ధనస్సు ఆ విధంగా ఉందిట. ఏమిటి ఇది కూడా బరువేనా, ఇది కూడా ధనస్సేనా, చీ ఏముంది అని చెప్పి అది చేశారు. భభంజ, భభంజ అంటే ముక్కలు ముక్కలు చేయడం. భంజతి, భభంజ విరిచి పడేశాడు దానికి. అసలు ఆ తర్వాత ఏం చేశాడయ్యా అంటే దానికంటే ముందు ఇంకోటి చేశాడు. దానికంటే ముందే ఏకేన హస్తేన, ఒకే హస్తంతో 7 రోజుల పాటు అహోరాత్రులు ఆ మహాగిరిని, గోవర్ధన గిరిని ఉద్ధరణ చేసినటువంటి అద్భుతమైన కార్యాన్ని నా కుమారుడు చేశాడయ్యా. ఏకేన హస్తేన సప్తాహం అదధాత్ గిరిం. అదధాత్ అనే పదం ఉంది చూసారా, క్రియాపదం అది. అదధాత్ అంటే ధరించెను. గిరిం అదధాత్,
గిరిం అంటే మహాగిరి అయినటువంటి గోవర్ధన గిరిని 7 రోజుల పాటు అలాగే ఒకే చేత్తో ఒంటి చేత్తో అలా పట్టుకుని గోవుల్ని గోపాలకుల్ని అందరినీ కాపాడినటువంటి ఘనత పరమాత్ముడికి దక్కింది. ఇంద్రుడి యొక్క గర్వభంగం అయిపోయింది. ఎంత మదించాడా ఆ ఇంద్రుడు అక్కడ. ఆ గర్వభంగం కలిగించినటువంటి వాడు, గోవర్ధనగిరిని ఉద్ధరించినటువంటి వాడు మహానుభావుడు. దాని యొక్క రహస్యాలు ఎన్నో చెప్పుకున్నాం ఆ రోజు మనం అక్కడ. కాబట్టి ఇవన్నీ కూడా ఒక్కసారిగా స్మరించుకుంటున్నాడు పరమాత్ముడి యొక్క లీలల్ని. నందుడు ఎంతో గొప్పగా ఆనందంగా తన కుమారుడు తన బిడ్డ చేసినటువంటి లీలల్ని ఉద్ధవుడి ముందు. ఆ తర్వాత అసురుల్ని సంహరించాడు చాలా మంది. ప్రలంబో ధేనుకోరిష్టస్తృణావర్తో పకాదయః దైత్యాః సురాసురజితో హతా ఏనేహ లీలయా. ఈ పరమాత్ముడి చేత లీలగా ఎంతో మంది అసురులు సంహరించబడ్డారు. వీళ్ళందరూ పైన చెప్పినటువంటి ఈ లిస్ట్ లో ఉన్నటువంటి అసురులందరూ ఎట్లాంటి వాళ్ళయ్యా అంటే దైత్యాః సురాసురజితః. ఈ దైత్యులందరూ పైన చెప్పినటువంటి ఈ అసురులందరూ కూడా, ఈ రాక్షస మోకంతా కూడా ఎట్లాంటి వాళ్ళయ్యా అంటే సుర అసుర జితః. వాళ్ళ సర్టిఫికేట్ ఏమిటంటే దేవదానవులను కూడా జయించినటువంటి అసురులు వీళ్ళు. వాళ్ళేం తక్కువ వాళ్ళు కాదు. అందుకే వీళ్ళు సావంగానే పైనుంచి చప్పట్లు కొట్టి పుష్పపుష్పం కురిపించారు దేవతలందరూ కూడా, అమ్మయ్య పేడ పెరిగిందని చెప్పి. అటువంటి దైత్యులు ప్రలంబాసురుడు, ధేనుకాసురుడు, అరిష్టకాసురుడు, తృణావర్తుడు మొదలైనటువంటి బకాసురుడు మొదలైనటువంటి ఆదయ అని ఒకటి పెట్టారు. ఆదయ అంటే ఆది ఎక్సెట్రా మొదలైనటువంటి వాళ్ళందరూ, ఇట్లాంటి అసురులందరూ కూడా మామూలు వాళ్ళు కాదు, తక్కువ బలం వాళ్ళు కాదు. వాళ్ళందరూ కూడా దేవ రాక్షసులందరినీ కూడా, దేవదానవులందరినీ కూడా ముప్పతిప్పలు పెట్టి అనేక రకాలుగా వాళ్ళ మీద జయాన్ని పొందినటువంటి అసురులు వాళ్ళందరూ కూడా ఈ పరమాత్ముడి చేత లీలయా హత. ఏన ఇహ లీలయా హిత. ఏన అంటే ఏ పరమాత్ముడి చేత అయితే ఇహ ఇక్కడ ఈ బృందావనంలో ఈ నేల మీద మా దగ్గర లీలయా హత సునాయాసంగా స్వామి కాస్త అడ్డం చేశాడు వాళ్ళందరినీ. దేవతలు, మహర్షులు, బ్రాహ్మణులు ఆనందమే ఆనందం పండగ చేసుకుంటున్నారు వాళ్ళు. స్వామి యొక్క అవతార కార్యక్రమానికి ఇదే కారణం. అసుర సంహారం, భూభారం తగ్గించడని కృష్ణ అవతారానికి ప్రధానమైనటువంటి ముఖ్య భూమిక ఉద్దేశం. ఇట్లాంటి లీలల్ని చెప్తూ పరమానంద భరితుడైపోతూ ఆ లీలల్ని స్మరించుకుంటూ ఆనాడు తాను ఆ సన్నివేశాలలో అక్కడ ఉన్నటువంటి జ్ఞాపకాలన్నీ తెలుసుకుంటుంటే పక్క వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ చెప్పుకుంటున్నటువంటివన్నీ స్మరించుకుంటుంటే నందుడికి ఎంత ఆనందము. అట్లాంటిది ఉద్ధవుడితో తాను పంచుకుంటుంటే ఈ భావాలని తనకు తానే తెలియకుండా ఆనందాశ్రువులు ఓ పక్కన, కన్నీటి ఓ పక్కన ఆనందాశ్రువులతో వచ్చేస్తూ ఇది శ్రీ సుఖవువాచ. సుఖయోగేంద్రుల వారు చెప్తున్నారు ఇదంతా కూడా పరీక్షిత్ మహారాజు ఏమనంటే ఇది సంస్మృత్య నంద కృష్ణానురక్తధీః అత్యుత్కంఠో భవత్తూష్ణీం ప్రేమ ప్రసర విహ్వలః. ఈ విధంగా ఉద్ధవుడితో తన యొక్క అనుభవాలని ఆ భావాలని వ్యక్తపరుస్తూ ఉంటే నందుడి యొక్క కంఠము ఉత్కంఠతతో గద్గదమైనటువంటి స్వరంతో ప్రేమ ప్రసర విహ్వలః, ప్రేమమయమైపోయింది కృష్ణ పరమాత్ముని తలుచుకుంటూ. ఇది స్మృతి అంటే గుర్తు చేసుకోవడం. ఈ విధంగా పరమాత్ముడి యొక్క లీలల్ని అలా గుర్తు చేసుకుంటూ ఉంటే కృష్ణుని పైన కలిగినటువంటి అనురాగం ఏదైతే ఉంటుందో, కృష్ణ అనురక్త ధీ అనే ఒక్క అక్షరానికి బుద్ధి అని అర్థం. అనురక్త ధీ అంటే కృష్ణుని పైన కలిగినటువంటి అనురాగంతో ఆయన యొక్క మనస్సు, ఆయన యొక్క బుద్ధి, ఆయన యొక్క శరీరము ఇవన్నీ లీనమైపోయినాయి, తన్మయమైపోయినవి, ఏకమైపోయినాయి. అట్లా నందుడు లీనమైపోయాడు ఆ విధంగా కృష్ణ పరమాత్ముడి మీద ఉన్నటువంటి అనురాగంతో. ఆ కృష్ణ ప్రభు యొక్క లీలలో ఒక్కొక్కటి దాన్ని స్మరించుకుంటూ ప్రేమసారంలో విహ్వలుడైపోయి చివరికి అత్యుత్కంఠః అభవత్ తూష్ణీ. ఇక మాటలు రావట్ల. ఆ గద్గద స్వరం ఓ పక్కన, అశ్రునయనాల్లో ఆనంద భాష్పాలు వస్తున్నాయి, ఆ నయనముల్లోంచి అశ్రువులు ఆనంద భాష్పాలు వస్తున్నాయి. అతి ఉత్కంఠతతో ఉన్నటువంటి ఆ హృదయము ఓ పక్కన ద్రవం రూపంలో కళ్ళ నుంచి ఆనంద భాష్పాలు, ప్రేమ ప్రసర విహ్వలుడైపోతున్నాడు, ఏమి మాట్లాడలేక గద్గదమైనటువంటి స్వరంతో.
ఆనందమైపోయి కంఠం చివరికి ఏమైందంటే తూష్ణీం అభవత్ అంటే మౌనం అయిపోయాడు. ఏమీ మాట్లాడలేకపోయాడు ఆనందంలో కాసేపు. అన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ స్మరించుకుంటూ ఎదురుకుండా కృష్ణుడు చేసినటువంటి అద్భుతమైన ఘట్టాలు స్మరించేటప్పటికి హృదయం అంతా నిండిపోయి ఆనందంతో ఇంకేం మాట్లాడలేకపోయాడు. అప్పుడు పక్కన ఉన్నటువంటి యశోదాదేవి ఆనందంగా తన భర్త ఈ విధంగా తన కొడుకు గురించి పలుకుతూ ఉంటే ఆనందంగా ఏ తల్లికి ఆనందం ఉండదు. ముందు ఆనందపడేది ఎప్పుడయ్యా అంటే తల్లి కొడుకుల గురించి, బిడ్డల గురించి భర్త ప్రశంసిస్తూ ఉంటే, భర్త సంతోషంగా ఉంటే భార్య ఆనందపడుతుంది. యశోదా వర్ణ్యమానాని పుత్రస్య చరితాని చ శృణ్వంత్యశ్రూణ్యవాస్రాక్షీత్ స్నేహస్నుత పయోధర. యశోదాదేవికి ఓ పక్కన పుత్రస్య చరితాని, ఆ లీలామానుష విగ్రహ స్వరూపమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ఆ చిన్న బుడతడు 10 సంవత్సరాల ప్రాయంలో ఉన్నటువంటి ఆ పిల్లవాడి యొక్క వర్ణ్యమానాని, ఆయన యొక్క ఘన చరిత్ర అంతా భర్త ఆ విధంగా వర్ణిస్తూ తాదాత్మ్యమైపోతూ ఉంటే, తన్మయం చెందుతూ ఉంటే ఈవిడు కూడా విని శృణ్వంతి అశ్రూణి, శృణ్వంతి అంటే వినటం, అది విని అంతా ఒక్కసారి ఆవిడికి కూడా పరమానంద భరితురాలైపోయి అశ్రూణ్యవాశ్రీత్, అశ్రూణి అవాశ్రీత్, ఆ పిల్లవాడి యొక్క ప్రేమాస్పదమైనటువంటి చూపులు, ఆ చక్కటి చిరునవ్వు, ఆ స్పర్శ, ఇవన్నీ ఎక్కువగా పొందింది తల్లి. దాంతో అశ్రునైనాలు ఓ పక్కన. అంతేకాకుండా అవాశ్రీక్షీత్ స్నేహస్నుత పయోధర, ఆ పిల్లవాడి మీద ఉండేటువంటి స్నేహముతో, అనురాగంతో, ప్రేమానురాగాలతో ఆవిడికి ఓ పక్కన ఆనందంలోంచి ఆ తల్లికి మరో పక్కన స్తన్యము, ఓ పక్కన ఏమన్నా కన్నీరు, ఆనంద భాష్పాలు అంటారు చూసారా. ఓ పక్కన ఆ కంటిలోంచి ఆనంద భాష్పాలు వస్తున్నాయి, మరో పక్కన ఈ ఆనందం ఎక్కువైపోయి హృదయంలోంచి ఆ స్తన్యం అనేటువంటిది కూడా పొంగటం జరిగింది. ఆ విధంగా వాళ్ళ బంధాలు అనేవి, తల్లిదండ్రుల యొక్క బంధాలు అనేటువంటివి పిల్లల మీద ఏ విధంగా ఎంత గాఢంగా దృఢంగా పెనవేసుకుంటాయనటానికి యశోదానందుల యొక్క ఉదాహరణ మనం ఎప్పుడు కూడా మనం స్మరించుకుంటూ ఉండాలి. అందులో ఆ పిల్లవాడు వీళ్ళకే కాదండి, వీళ్ళకి ఏ విధంగా అయితే ప్రేమానురాగాల్ని పంచాడో, బ్రహ్మదేవుడు సకలమైనటువంటి గోపాలకుల్ని గుహలో దాచిపెట్టినప్పుడు అంత ప్రేమానురాగాల్ని అంతమంది తల్లిదండ్రులకి అలవాటు చేశాడు శ్రీకృష్ణ ప్రభు. ఆయన తల్లిదండ్రుల పట్ల, మొత్తం యాదవులందరి పట్ల, ఆ గోపాలకులందరి పట్ల, వాళ్ళ తల్లిదండ్రుల పట్ల అటువంటి ప్రేమని అలవాటు చేశాడు, ఆయన ఇచ్చాడు. ఇట్లా ఉంది మొత్తం గోకులం. వీళ్ళ పరిస్థితే కాదు, ఇంకా తర్వాత గోపికల పరిస్థితి వస్తుంది ముందు ముందు. ఇట్లా ఉంది. ఆ విధంగా నందుడు ఆనందపడ్డాడు, ఓ పక్కన యశోదామాత ఇంకాస్త ఆనందపడింది. తయోరిత్థం భగవతి కృష్ణే నంద యశోదయో వీక్ష్యానురాగం పరమం నందమాహోద్ధవో ముదా. తయోరిత్థం భగవతి కృష్ణే నంద యశోదయో. ఈ విధంగా నంద యశోదులు ఇద్దరు కూడా భగవతి కృష్ణే, భగవత్స్వరూపుడైనటువంటి కృష్ణుడి పట్ల ఈ విధమైనటువంటి తయో అర్థితం, ఈ విధమైనటువంటి ప్రేమానురాగాలు ఏ విధంగా అయితే వాళ్ళు ఆస్వాదించినటువంటి మధుర అనుభూతులన్నీ కూడా పంచుకున్నారు. వీక్ష్య అనురాగం పరమం, పరమమైనటువంటి అనురాగాన్ని చూసి, వాళ్ళు పంచినటువంటి పరమమైనటువంటి ఆనందానుభూతుల్ని, అనుభవించినటువంటి ఆనందాన్ని చూసి, వీక్ష్య నందం ఆహహ ఉద్ధవో ముదా. ఈ పదాన్ని విడతీసుకుంటే 3 పదాలు ఉంటాయి. నందం, నందుడితో, నందుణ్ణి గూర్చి, ఆహహ అంటే పలుకుట, ఉద్ధవ ముదా, నందమాహోద్ధవో ముదా, కలిపితే 3 పదాలు కలిపితే నందమాహోద్ధవో ముదా. ఆనందంగా, సంతోషంగా ఉద్ధవుడు కూడా నందుడితో ఈ విధంగా తన అభిప్రాయాన్ని పంచుకుంటున్నాడు. ఏమని పలుకుతున్నాడు ఉద్ధవుడు అంటే, ఉద్ధవ ఉవాచ, ఉద్ధవుడు అంటున్నాడు, ఏమి జన్మయ్యా, తరించారయ్యా మీరు, ఇంకేం కావాలి. యువాం శ్లాఘ్యతమౌ నూనం దేహినామిహ మానద నారాయణే కిల గురౌ యత్కృతా మతిరీదృశీ.
అద్భుతంగా మీరిద్దరు కూడా యువాం అంటే మీరిద్దరు శ్లాఘ్యతమౌ యువాం, మీరిద్దరూ శ్లాఘించబడేటువంటి వాళ్ళు, అత్యంత కీర్తిప్రదులైనటువంటి వాళ్ళు మీరిద్దరు. ఇంతకంటే ఏం కావాలి? నిశ్చయంగా ఎంతో శ్లాఘతమః అంటే కీర్తించబడేటువంటి వాళ్ళు మీరిద్దరు కూడా. ఎందుకంటే నూనం దేహినామిహ మానద, మానద అనేటువంటిది సంబోధన వాచకం. మానద అంటే గౌరవప్రదమైనటువంటి ఓ మహాత్మా అని సంబోధన వాచకం. ఓ నంద ప్రభు, దేహినామిహ మొత్తం సమస్తమైనటువంటి ప్రాణులకి తండ్రియగు అయినటువంటి జగద్గురువు అయినటువంటి తండ్రి ఎవరంటే శ్రీకృష్ణ ప్రభు. దేహినామిహ ఇహ దేహినా అంటే ఈ సమస్త ప్రాణులన్నిటికీ కూడా నారాయణే అఖిల గురౌ, సమస్త ప్రాణులన్నిటికీ జగద్గురువు ఎవరయ్యా అంటే శ్రీకృష్ణ ప్రభు, శ్రీమన్నారాయణ. అట్లాంటి జగద్గురువుకి అత్యధికమైనటువంటి ఆ జగద్గురువుకి సకల ప్రాణులకి తండ్రి అయినటువంటి శ్రీమన్నారాయణుడికి మీరు అత్యధికమైనటువంటి వాత్సల్యము, ప్రేమ, అభిమానాలు మొదలైనటువంటివన్నీ కూడా పుత్ర భావంలో కలిగి ఉన్నారు. ఎందుకంటే ఏం కావాలి మీకు? అఖిల గురౌ యత్కృత మతిరీదృషి, ఈదృషి మతి, ఈ విధమైనటువంటి ప్రేమమయమైనటువంటి భావాలు, ఇటువంటి అద్భుతమైనటువంటి బుద్ధి, యత్కృత, యత్కృత ఏదైతే మీరు చేశారో అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాలు, మీరు పంచినటువంటి ఆనందము, మీరు పంచినటువంటి ప్రేమాభిమానాలు, తల్లిదండ్రులుగా మీరు నిర్వర్తించిన మీ బాధ్యత ఆ పరమాత్ముడి పట్ల, ఇవన్నీ కూడా యువాం శ్లాఘం, యువాం శ్లాఘ్యతము, మిమ్మల్ని కీర్తించేటువంటి స్థాయిలో, అంటే నిత్యము మొత్తం ఎన్ని యుగాలైనా సరే మిమ్మల్ని ప్రజలందరూ కీర్తించే స్థాయిలో నిలబెట్టేటువంటివి ఇవన్నీ కూడా. నిశ్చయంగా ఎంతో కొనియాడదగినటువంటి వారమ్మా మీరు అంటూ నంద యశోదమ్మల్ని గురించి ఉద్ధవుడు ప్రస్తావిస్తున్నాడు. ఆ తర్వాత ఏతౌ హి విశ్వస్య చ బీజయోని రామో ముకుంద పురుష ప్రధానం అన్వీయ భూతేషు విలక్షణస్య జ్ఞానస్య చేశాత ఇమౌ పురాణౌ. ఇమౌ పురాణౌ ద్వివచనం వాడారు అక్కడ. ఈ పురుషులిద్దరు బలరామకృష్ణులిద్దరు ఎట్లాంటి వాళ్ళు అంటే పురాణం, పురాణ పురుషులు. పురాణం అంటే ఏమిటండి డెఫినేషను? పురాణం అంటే ఏంటంటే మనం దాంట్లో రెండు పదాలు ఉంటాయి. పురాణం అనే పదంలో రెండు పదాలు ఉంటాయి విడదీసుకుంటే. పురా అంటే ప్రాచీనమైనది, అది ప్రాచీనమైనది ఏదైతే ఉంటుందో అది పురా. పురాణవం ఇది పురాణం విడదీస్తే. పురాణవం ఇది పురాణం. మనం ఏదైనా పురాణం చెప్పామంటే ఏమిటి పురాణం అంటే పాత చింతకాయ అండి, పాతది, పాత చింతకాయే కానీ ఎవర్ గ్రీన్, టేస్టీ టేస్టీ, దట్ ఈస్ కాల్డ్ పురాణం. పురాణవం ఇది పురాణం, ప్రాచీనమైనది కదా కానీ నిత్య నూతనంగా ఉండేటువంటిది, నవనవలాడిపోతూ నిత్య నూతనంగా ఉండేటువంటిది ఏదైతే ఉంటుందో దట్ ఈస్ పురాణవం పురాణం. అయితే ఈ మహాపురుషులు ఎట్లాంటి వాళ్ళంటే ఆద్యులు కానీ ఇప్పటికీ కూడా నిత్య నూతనమై మనకి ఆశీస్సులు అందిస్తూ అభయాన్ని అందించేటువంటి పరమభాగం వాళ్ళు. ఇమౌ పురాణం అని చెప్తూ ఈ పురాణ పురుషులు ఇద్దరు కూడా వీళ్ళు మహానుభావులమ్మ. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే ఈ జగత్తుకి నిమిత్త కారణమే కాకుండా ఆధారమైనటువంటి వాళ్ళు. ఉపాదానం, ఉపాదానం అంటే ఆధారం. ఏతౌ హి విశ్వస్య చ బీజయోని, విశ్వానికి ఉత్పత్తికి మూలకారకులైనటువంటి వాడు. బీజయోని, బీజము అంటే తెలిసిందే కదా మీకు, విత్తనం. కాబట్టి విశ్వానికి ఆధారభూతమైనటువంటి వాళ్ళు, దానికి స్థితి స్థాపకులైనటువంటి వాళ్ళు, లయకారకులు కూడా. సృష్టి స్థితి లయకి మూలకారకులైనటువంటి వాళ్ళు ఎవరు? రామో ముకుంద పురుష ప్రధానం. వీళ్ళు ప్రధానమైనటువంటి పురుషులు, పురాణ పురుషులు. ప్రధానం పురుష, ముకుందుడైనటువంటి వాళ్ళు ప్రధాన పురుషుడు ఈయన స్వామి సమస్త విశ్వానికి కూడా. అంతేకాకుండా వీళ్ళిద్దరు చేసే పని ఏమిటి అంటే అన్వీయ భూతేషు, సమస్త ప్రాణులలో ప్రవేశిస్తారట. అన్వీయ అంటే ప్రవేశించుట, ప్రతి ప్రాణిలోనూ ప్రవేశిస్తారు. ఒక మానవుడే కాదు, సమస్త శరీరాలలో ప్రవేశించి వాటికి ప్రాణదానం చేయడమే కాకుండా అత్యంత విలక్షణమైనటువంటి వాళ్ళకి కావలసినటువంటి జ్ఞానాన్ని ఇస్తారట బతకడానికి. విలక్షణమైనటువంటి, విలక్షణస్య జ్ఞానస్య. విలక్షణ జ్ఞానం అంటే అందరికీ సమానమైన జ్ఞానమే ఉందా? లేదు. భిన్న భిన్నమైనటువంటి జ్ఞానాలు. మనుషులకి ఎలా ఉంటుంది, పశువులకి ఎలా ఉంటుంది, పక్షులకి ఎలా ఉంటుంది,
కాబట్టి వాళ్ళ యొక్క శరీర ఆకృతిని బట్టి, వాళ్ళ బలాబలాలను బట్టి, వాళ్ళ పూర్వ కర్మలను బట్టి ఈ జ్ఞానాన్ని పరమాత్ముడు అందిస్తూ ఉంటాడు విలక్షణంగా. విలక్షణస్య జ్ఞానస్య, ఆ జ్ఞానానికి తగ్గట్టు ఎవరైతే కర్మలు చేస్తారో ఆ కర్మానుగుణంగా వాళ్ళకి ఇవ్వవలసింది తాను చేకూరుస్తూ ఉంటారు. అట్లా ఈ విధంగా ప్రాణదానం చేయటమే కాకుండా విలక్షణమైనటువంటి జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తూ ఉంటారు స్వామి. అట్లా వాళ్ళకి నియంత్రించేటువంటి నియంత ఈ పరమాత్మ. జ్ఞానస్య చ ఈశా, ఈశా అనే పదం ఉంది చూసారా? ఈశా అంటే అధినేత అని అర్థం. ప్రభువు ఈశ, ఈశ ఇత ఇమౌ పురాణౌ. ఆ పురాణ పురుషులిద్దరు కూడా ఇట్లాంటి ఈ కార్యక్రమాన్ని నడిపేటువంటి ప్రభువులు. ఈశ, ఈశ నియంతలు, నడిపించేటువంటి ప్రభువులు వాళ్ళందరూ. ఒక క్రమ మార్గంలో నడిపించేటువంటి ప్రభువులు వాళ్ళు. యస్మిన్ జన ప్రాణ వియోగ కాలే క్షణం సమావేశ్య మనో విశుద్ధం నిర్హృత్య కర్మాశయమాసు యాతి పరాం గతిం బ్రహ్మమయోర్కవర్ణః. యస్మిన్ జనః, ఏ జనులైతే మరణ దశలో భగవంతుణ్ణి స్మరిస్తారో వాళ్ళు ముక్తిని పొందుతారు అని చెప్పే శ్లోకం ఇది. ఉద్ధవుడు చెప్తున్నాడు ఇక్కడ. ఉద్ధవుడు అంటే శ్రీకృష్ణుడికి అభిన్నమని చెప్పచ్చు. ఎందుకంటే వచ్చేటప్పుడే చెప్పాడు, నా యొక్క స్వరూపాన్ని ఇచ్చేశానయ్యా నీకు అని చెప్పేశాడు. అట్లాంటి తన రూపం, అభిన్నమైనటువంటి రూపంతో ఉండేటువంటి ఆ ఉద్ధవుడు చెప్తున్నటువంటి పరమ అద్భుతమైనటువంటి శ్లోకం. యస్మిన్ జన ప్రాణ వియోగ కాలే, ఏ జనుడైతే ప్రాణం వదిలేటువంటి సమయంలో, తన ప్రాణమిక మిగలదు అనుకున్నటువంటి సమయంలో ఆ విషయాన్ని గుర్తించి మిగతా విషయాలన్నీ పక్కన పెట్టేసి బంధువుల్ని, బిడ్డలని, మమకారాలని అన్ని కూడా, అహంకార మమకారాదులన్నీ కూడా త్యాగం చేసి క్షణం సమావేశ్య మనో విశుద్ధిం, క్షణం సమావేశ, ఒక్క క్షణకాలం పాటు, సమావేశ అంటే తనని తాను ఒక్కసారిగా నిగ్రహించుకొని మనస్సుని శుద్ధి చేసుకుంటూ, ఇక ఆ మనస్సులో ఇంకేమి ఉండకూడదు, సర్వము పరమాత్ముడికి సమర్పించేటువంటి ఆ సమయంలో నిర్హృత్య కర్మాశయమాసు యాతి పరాంగతిం బ్రహ్మమయోర్కవర్ణః. ఆ మనోవిశుద్ధి సమయంలో ఎవరైతే పరమాత్ముణ్ణి స్మరిస్తూ ఉంటారో, అంటే వాళ్ళ యొక్క కర్మవాసనలన్నీ నశించిపోయి చివరికి ఆ పరిశుద్ధమైనటువంటి మనస్సుని ఎవరైతే ఆ శ్రీమన్నారాయణుడి పట్ల, ఆ పరమాత్ముడి పట్ల ఎవరైతే ఆ బుద్ధిని ఆ సమయంలో నిలుపుతారో, ఇక అట్లాంటి సమయంలో వాళ్ళ యొక్క కర్మలన్నీ, చేసుకున్నటువంటి కర్మలు, కర్మ వాసనలు అన్ని పటాపంచలైపోతాయి. నిర్హృత్య కర్మాశయం ఆసు యాతి. ఆసు అంటే వెంటనే అని అర్థం, ఎప్పుడో కూడా కాదు. ఎవరైతే ఆ సమయంలో పరమాత్మని స్మరిస్తూ నారాయణ 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 మనసులో స్మరిస్తూ ఉంటారో, రామనామాన్ని కీర్తిస్తారో, జగద్గురు అయిన కృష్ణ ప్రభువుని ఎవరైతే కీర్తిస్తారో ఆ సమయంలో వాళ్ళు సమస్తమైనటువంటి కర్మ బంధనాల నుండి విముక్తి పొంది, వెంటనే విముక్తి పొంది యాతి పరాంగతిం. యాతి అంటే వెళ్ళుట, పొందుట. ఎక్కడికి వెళ్తారంటే పరాంగతిం యాతి, ఉత్కృష్టమైనటువంటి ఆ పరమ పదాన్ని చేరుకుంటారయ్యా. ఆ శ్రీమన్నారాయణుడి వైకుంఠ స్థానాన్ని పొందుతారు. ఎట్లా అంటే బ్రహ్మమయో అర్కవర్ణ. ఆ వెళ్ళేటువంటి జీవుడు, ఆ ప్రాణుడు ఎట్లా వెళ్తాడంటే, ఆ ప్రాణి సమస్తమైన కర్మవాసనలన్నీ తొలగిపోయి బ్రహ్మజ్ఞానాన్ని పొంది అర్కవర్ణ అంటున్నారు. అర్క అంటే సూర్యుడు. సూర్యవర్ణంతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఆ ఆత్మ సూర్యవర్ణంతో ప్రకాశిస్తూ అద్భుతమైనటువంటి తేజోమయ రూపంతో ఉత్కృష్టమైనటువంటి పరమగతి ఏదైతే ఉంటుందో, అన్నిటికంటే గొప్ప మార్గం ఏదైతే ఉంటుందో ఆ స్థానం, అదే మోక్ష స్థానం, అదే పరమాత్మ పాదపద్మాల్లో ఐక్యమైపోతుంది ఆ స్థానం. ఇంతకంటే గొప్ప స్థితి ఎవరికి ఉంటుంది? అదృష్టం. నిజంగా ఆశ్చర్యం. మా అమ్మగారు చనిపోయేటప్పుడు చివరి మాట ఇదే, శ్రీరామ శ్రీరామ శ్రీరామ. దానికంటే ముందు మాట మా నాన్నగారితో మాట్లాడి టిఫిన్ చేశారా, భోజనం చేశారా అని అడిగింది, అంతే. చివరి మాట ఏమిటంటే ఆవిడ నోటి నుంచి వచ్చింది శ్రీరామ 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 అని 3 మాటలు. రికార్డు కూడా చేశారు. అట్లాంటి అద్భుతమైనటువంటి సన్నివేశాలు నిజంగా భగవంతుడు
కూడా సహకరిస్తాడు. ఆ సమయంలో మనకు కూడా దానికి సంబంధించినటువంటి ఎంతో సాధన చేస్తే మనకి ఆ సమయంలో మనకి ఆ అభ్యాసం చివరి నిమిషంలో భగవంతుడు కల్పిస్తాడు. ఎస్. ఏమన్నా వినిపించిందండి మీకు? ఇప్పుడు వాయిస్ ఒకటి పెట్టాను, వినిపించిందా ఏమన్నా? ఇప్పుడు ఒక వాయిస్ పెట్టాను, వినిపించిందా మీకు? రాలేదండి. అవునా? నాకు వినిపించిందండి. ఇప్పుడు వినిపించలేదు గురువుగారు. ఓకే ఓకే మరొక్కసారి వినిపించండి. ఓకే. బయట మన ఉయ్యాల మీద ఉంచి గ్లాసులో నుంచి నీళ్ళు అన్నారు బయట. కొద్దిగా వినపడింది, కొద్దిగా స్లోగా ఉంది, బాగా వాయిస్ స్లోగా ఉండటం వల్ల అలా ఉంది. అది డాక్టర్లే రికార్డు కూడా చేసి చక్కగా వాళ్ళు మాకు పంపించడం కూడా చేశారు. లాస్ట్ చివరి నిమిషంలో ఆవిడ తలుచుకున్నటువంటి ఆ రామనామ స్మరణ, శ్రీరామ 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 అంటూ ఆవిడ తలుచుకున్నటువంటి సందేశం అది తర్వాత ఈ భాగవతం చదివిన ఇట్లాంటి సందర్భాల్లో, చాలా సందర్భాల్లో నేను చదివినప్పుడు కూడా ఏం పరమాత్ముడు రామాయణం నాన్నగారు చేసినటువంటి ఫలితము, ఆవిడ చదువుకున్నటువంటి, ఆవిడ చేసుకున్న పెద్దల సేవ, తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి యొక్క ఆశీస్సులతో చివరి నిమిషంలో ఆవిడ రామనామ స్మరణతో వెళ్ళిపోయారు. ఈ శ్లోకం చదువుతుంటే నాకు కూడా ఇందాల నుంచి ఎంత జ్ఞాపకం వచ్చిందో, ఆ తల్లి ఎంత అదృష్టం చేసుకుందో, పూర్వజన్మస్మృతం. ఆ తల్లిదండ్రులకి పుట్టడం మా అదృష్టం. ఓం శాంతి శాంతి. యదక్షర పృష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తు. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. హరి ఓం. అదే అనబోతున్నాను.